అందరికీ నమస్కారం. నేను మీ రాజశేఖర్. ఎండలు బాబోయ్ ఎండలు, నూజుడు ప్రజలు టారెత్తిపోతూ ఉన్నారు. మార్చి మొదటి వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో నూజుడు ప్రజలు ఇంటి నుంచి బయటికి రాలేక, ఎండ వేడిని తట్టుకోలేక గగ్గోలెత్తుతూ ఉన్నారు. చూస్తూనే ఉన్నాం మన నూజుడు ప్రధాన రహదారులు ఇవి. ఏదైతే పెద్ద గాంధీ బొమ్మ, చిన్న గాంధీ బొమ్మ, పొట్టి శ్రీరాములు బొమ్మ, ద్వారకా సెంటరు నిత్యం ట్రాఫిక్ రద్దీతో జనాలు కిటకిటలాడుతూ ఉండే రోడ్లు ఇవి. చూడండి ఎలా పోసిపోతూ ఉన్నాయో జనసంచారం లేక. ఏదో చెదురుముదురుగా జనాలు తిరుగుతూనే ఉన్నారే కానీ మనకు అనుకున్నంతగా అక్కడ రద్దీ కనపడటం లేదంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇది మార్చి మొదటి వారం, ఇక ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు కూడా అసలు వేసవికాలం అంటే ఈ 3 నెలలే. మరి ఈ 3 నెలల పరిస్థితి ఎలా ఉంటుందో అని నిజంగా మనకే భయం వేస్తూ ఉంది. ఎందుకంటే వాతావరణ శాఖ అధికారులు ఈ ఎండల గురించి ఎంత తీవ్రంగా హెచ్చరిక జారీ చేస్తున్నారంటే ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఉష్ణోగ్రతలు ఈ తాకిడి వల్ల ఏదన్నా సహాయ చర్యలు కావాల్సి వస్తే కనుక వాళ్ళ సంప్రదించాలని ఈ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మహిళలు కానీ, వృద్ధులు కానీ, పిల్లలు కానీ ముఖ్యంగా బయటికి రాకూడదు. ఉదయం సాయంత్రం వేళల్లోనే మీ పనులు ఏదో ఉంటే చక్కబెట్టుకోండి. ఈ ఎండలకు బయటికి రాకుండా ఉంటేనే మంచిది. ముఖ్యంగా చల్లని పానీయాలు అలవాటు చేసుకోండి. ఏదైతే నిమ్మరసం కానీ, మజ్జిగ కానీ, కొబ్బరి బొండం నీళ్ళు కానీ ఇవే తాగుతూ ఉండాలి. ఎందుకంటే ముఖ్యంగా విద్యార్థులు పరీక్షల సమయం ఇది. ఇంటర్మీడియట్ 10వ తరగతి పరీక్షలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్త వహించాలి. ఖచ్చితంగా మనం వాతావరణాన్ని లేకపోతే ప్రకృతిని మనం శాసించలేం కాబట్టి ఈ ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం పొందడానికి కావాల్సిన తగు జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ విధంగా అటు తల్లిదండ్రులు కానీ, ఇటు ప్రజలు కానీ ఈ వేసవి తాకిడి నుంచి తట్టుకునేందుకు ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ విధంగా తీసుకుని ఈ ఉష్ణోగ్రతల నుంచి బయటపడతారని ఆశిద్దాం. అలాగే ఈ వేసవికాలం అంతా ఇళ్లలోనే ఉండి ఎక్కువ సమయం ఇంట్లోనే గడపండి, బయట మాత్రం తిరగొద్దు అనేది నా సూచన. ఖచ్చితంగా ఆ విధంగా పాటించండి. ఎందుకంటే నూజివీడు చుట్టూ కొండలు ఉన్నాయి, మనకి చుట్టూ మామిడి తోటలు కూడా అంతరించిపోతూ ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా ఎండవేడి మీద చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటికే 38 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్నాయి కాబట్టి నూజివీడు ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎండల విషయంలో ఈ ఉష్ణోగ్రతలు తట్టుకునేందుకు మన వంతు మనంగా ఇంటి పట్టునే ఉండి తగు జాగ్రత్తలు తీసుకుంటారని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈ వేసవికాలం నుంచి మనందరం బయటపడాలని, ఈ ఉష్ణోగ్రతల నుంచి మనందరం తట్టుకుని వర్షాకాలానికి స్వాగతం పలుకుదామని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. నమస్కారం.